ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్ని ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్కు ఎందుకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, దీంట్లో ఎందుకు డిఫరెంట్ యాంటీకోగులెంట్స్ ఉన్నాయి, అసలు యాంటీకోగులెంట్ ఏంటి, అసలు మనం ఎందుకు వాడాలి, బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు దీని అవసరం ఏంటి, సో ఇవన్నీ సింపుల్గా చెప్తా. సో చాలా జాగ్రత్తగా వినండి. యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా మన పనింది పేషెంట్ బాడీలో ఉన్న ప్రాబ్లమ్ని మనం కనుక్కొని రిపోర్ట్ ఇస్తే అప్పుడు డాక్టర్ అనేవాడు ఆ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు పేషెంట్ బాడీలో అన్ని మంచిగా ఉంటే వాడు హాస్పిటల్కి ఎందుకు వస్తాడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే కదా వాడు హాస్పిటల్కి వచ్చేది. మరి ఆ ప్రాబ్లాన్ని మనం కనుక్కోవాలంటే డైరెక్ట్ పేషెంట్ బాడీలోకి వెళ్ళేది కనుక్కోలేం కదా. కాబట్టి ఆ పేషెంట్ బాడీలో ఉన్న బ్లడ్ని తీసి అప్పుడు బాడీలో ఏం ప్రాబ్లం ఉందనేది మనం డయాగ్నోసిస్ చేసి రిపోర్ట్ డాక్టర్కి ఇస్తే అప్పుడు ఆ డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు పేషెంట్ బాడీలో ఉన్న ప్రాబ్లాన్ని మనం కనుక్కోవాలంటే పేషెంట్ బాడీలో బ్లడ్ని బయటకు తీయాలి. మరి పేషెంట్ బాడీలో బ్లడ్ని బయటకు తీస్తే అది క్లాట్ అయిపోతుంది. మరి అది క్లాట్ కాకుండా మనం టెస్టులు చేసేంతసేపు అది క్లాట్ కాకుండా బాడీలో ఎట్లయితే న్యాచురల్గా ఉందో అదే విధంగా దాన్ని మన అవుట్ సైడ్ కూడా డీకంపోజ్ కాకుండా న్యాచురల్గా ఫ్రెష్గా ఉంచాలంటే దానికోసం మనం కొన్ని కెమికల్స్ యూజ్ చేయాలి. ఆ కెమికల్స్ని మనం యాంటీకోగులెంట్స్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు బ్లడ్ బయటికి వచ్చేసినప్పుడు బ్లడ్ గడ్డ కడుతుంది కదా, తెలుగులో బ్లడ్ గడ్డ కట్టడం అంటాం కదా మనం. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము, క్లాటింగ్ అంటాం. ఏమంటాము, క్లాటింగ్ అంటాం. దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో కోయాగులేషన్ అంటాం. ఏమంటాము, కోయాగులేషన్ అంటాము. ఇప్పుడు మనం వాడేటి ఏంటి ఈ ట్యూబ్స్లలో, యాంటీకోయాగులెంట్స్. ఓకేనా. యాంటీకోయాగులెంట్స్ అంటే ఏంటిది, యాంటీ అంటే దాని అర్థమైంది ఆపోజిట్, అంటే ఈ క్లాట్ కాకుండా చూసుకుంటుంది అనమాట. ఈ క్లాట్ కాకుండా ఉంచడానికి మనం వాడేటి యాంటీకోయాగులెంట్.